చి ఏంది నా కథ గిట్లయింది, గిసొంటి బతుకైతుంది అనుకోనేలేదు. రెక్కలు ఇరిగిపోయిన పిట్టోలైంది నా కథ. నీ శ్వాసన తలగక వారమాయే, దారం ఎగిరినట్టే గుర్తుంది నా పానం అంతా. పిండేసిన నిమ్మకాయలైనా ఈ రెక్కలు చూడు, గింత గింత ఉండే రోకల్ బండలోలే, కౌసు లేక రొట్ట కూరల గింతంత అయినాయి. ఏం చేయాలి? ఇంత అప్పో సప్పో వేసి తెచ్చుకుందాం అనుకుంటే ఉప్పు కూడా ఉట్టనిత్తలే రేవతి. నా చేతుల పైసలు ఉన్నప్పుడైతే ఒక్కొక్కటి చీరలకు, రైకలకు, ఉప్పులకు, పప్పులకు అంటే ఎందరికో ఇచ్చిన బదులు గాని ఇప్పుడు నాకు అక్కరున్నదంటే ఒక్కటి కూడా ఉప్పు ఉట్టనిత్తలేదు. షిఫాడు వాడి ఏం గుణాలే, రోత గుణాలు. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడు బాగాలేదు. వాళ్ళకు పెట్టాలో వాళ్ళది అడుక్కోవాలి గాని మరీ గింత కట్టినవా? ఉన్నా లేదు పోషవా? ఓ పోషవా, అగో తలుపులు వేసి ఉన్నాయి కదా, ఎటు పోయింది? ఓరు వినయ్, గీడున్నారా? ఆగో గార్డెన్ చేస్తాను అత్తో నాకు. ఏందిరా పిలుచుకుంటా వస్తాను? ఏం లే గాని అందరితో లొల్లి పెట్టుకుంటా నీ కథగా. నోరు నేను అందరు తిరుగుతావా పోషవా నువ్వు? ఏ ఊకోరా, సాతగాక ముసలుంటే ముసలోడు వచ్చి మటన్ కూర అన్నట్టుంది నీ ముచ్చట. ఉండి లేక నేనుంటే మొండి మాటలు మాట్లాడుతున్నవేందో నా దగ్గరికి వచ్చి. నేనెవరి తరిగిపోయినరా? నా రంజులో నేనున్నా. రందులున్నా అనుకుంటేనే మందిని బొందలు దుబ్బే కథలున్నాయి పోషవా నీ దగ్గర. ఒకసారి ఏం చేసినావు నువ్వు గుర్తు చేసుకో. అగో బట్ట కలిసి మీదేస్తానికి కట్ట కట్టుకొని వస్తారెవరా మీరు? మంది తెరుకోే మనిషినేనా నేను? ఉన్నదో లేదో తినుకుంటా, నా ఇంట్లో నేనుంటా. నాకెరక, నా ఇల్లుకెరక. నేను ఏ సమితి జోలికన్నా పోతున్నారా? అట్టే మూలకున్నదాన్ని ముంగటేస్తారు. ఎందుకు పోసావా అన్ని అబద్ధాలు ఆడతావు? ఇంకా సిల్క వల్ల మనవన్ని ఎటు పడితే అట తిట్టినవాట. ఆ పోడు పాపం ఎక్కెడుతుండే ఎగిరెగిరి పాడుతుండు గట్లేనా తిట్టుడు? అనికి మానవన్న లేదురా గింతనన్నా. నేను తొమ్మంట నడుచుకుంటా పోతే ఆగమాగం సైకిల్ దొక్కుంటా వచ్చిండు ఆ బారకావే. పుష్కన మీద పడినట్టు దెబ్బనేమన్నా అయితే ఎట్టుండు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటే చెప్పు. తోబగారు దిక్కుంటాయో కడలు గిట్ట దొక్కుంటా వచ్చిండు. ముసల్దాన్ని నాయే, నా మీద పడితే కాలు రెక్క ఇరుగుతే నన్ను ఎవరు అరుచుకోవాలరా? ఇంకా లవ్వ మానవలేక మందికి ఫిర్యాదు అవుతుందా? మారంది అక్కాడిది. ఇంకా నయ్యమైంది, నేను లేచిన కడియ మంచిదైంది అనుకోవాలి. ఇరికేనా? ఇంకా రాజుబాబు ఉన్నాడు చిత్త కింద, ఆయన తోట దాన్ని పిత్త దాన్ని మంచిగా భజనం చేస్తారేమరా మందిని. అగో ఇది కథగా ఉన్నా కదా, ఉన్నది ఉన్నట్టు అంటే నీకు బాగానే కోపడుతుంది పోసావా? ఇంకా పోరకేమరిక చిన్న పోరాడు. అవ్వో ఆడు మొల్లికాయనే, నువ్వు గొల్లికాయవే. ఏం తెలివని బొడ్డాట ఎన్నెలకు తాళం చేసిందట అని వెనకేసుకొస్తున్నా. ఎవరు నాలుగు అందుకోక గిప్పటి నుంచే బడలేదు బంకలేదు, ఆడపొన్నది ఇరుక్కుంటా, ఇండ్ల పొన్న అన్ని దొంగతనాలు చేసుకుంటా, అచ్చపోయేటోళ్ళని గోసులు గుంజుకుంటా, అన్ని చిల్లర లెక్కలు చేస్తాండి నోట్ల మన్ను. ఇంకా లవ్వకు మానవ లేదా, లయ్యకు మానవ లేదా? నలుగు జరిచి బల్లె పడగొట్టక ఆ పోరనికి ఏమరక చిన్న పోరడు అని అంటున్నావు. నీకు కూడా మానవ లేదు బాడకవు. కాలేజీ ఒక ఏమో ఇండ్ల పని తిరుగుతున్నావు. అవు గీదే పోసావా నీ దగ్గర ఉన్న రోగం? చిన్న వాటికే శంగ ఎట్లా అంటే నీకు బాగా కోపానికి వస్తావు గాని. నీ బాలకాలు నీ బాధ అట్టేసి తొక్కుదురు. నన్ను శంగ ఎగురుతున్నావంటున్నావేంద్రా? ఎక్కడ ఎగిరిందా శంగ? ఆ పోరాడు మంచిగానే ఉన్నాడుగా, నేనే శంగ ఎగిరిన్నారా? ఆడాట చిన్న పోరాడట, మొల్లాట. ఏమో గాని కోసం నువ్వేమో బాగా మాట్లాడుతున్నావేంద్రా? వెనకేసి కచ్చుకుంటా అని నిన్ను దవడలు వస్తా కటింగ్ పిల్లర్ పెట్టెరికేనా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాడకావుల బాగా మోఫైనారు యార కట్టుకు. నీ నోళ్ళ మన్నువాడా, నేను ఎవరి జోలికన్నా పోతున్నా అనరా? అయ్యో పోషవా, వాళ్ళు అట్లా అన్నానని చెప్తాన్నా. చెప్పిన దానికి నన్ను పొట్టు పడుతుంది. ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. ఏమొద్దు ఏనన్నా మరి నువ్వు వాళ్ళు నేను పోతానా? మరి గట్ట అనుకోని నీ సన్నాలు నువ్వు చావక నా దగ్గరికి వచ్చి ఎందుకు పందిగిలిచ్చుకున్న ముచ్చట చెప్తున్నావురా? లేని ముచ్చట్లు, లేని పంచాయతీలు. ఈడోట కమ్మటోడట, తొవ్వలేరికి తిట్లబడే లెక్కలు ఈని దొంగ బాడుకోవు. నాకు వచ్చి చెప్తాడు సంసారి అని. నువ్వు కూడా మళ్ళీ మనవరాలు అన్నమాట కదరా లవిడి. నీ దౌడలు వస్తా రాగాలు. ఇంకా సిగ్గు లేక మానాలు లేక వాళ్ళే చెప్తారట, పోరని తిట్టింది ఎక్కెక్కి ఏడిసింది. పొద్దు అడవచ్చు పోరానికి కళ్ళలి. అవకు మానవ లేదు, అయ్యకు మానవ లేదు. నరసింహబావా, పొద్దుగాల అత్తలే పొత్తి పెట్టిపోయినవే. ఇంకా చింతమండలు బాత్రూమ్ మీద బాగా వెళ్తానే, తాళం చేయంగా రాగా ఒక కండ్రకు చంపుతానే, ఇంకా మండలు కొడతావేమో అని నచ్చిన. రేపు కొడతావా? జర కొట్టు బాంచను. గుజారి మామిల కిందో తేనె మామిల కింద
కమ్మగా తిందాము పగార బుబ్బ బయలరు కోడి పగార బుబ్బ బయలరు కోడి. మాలతి చెప్పండి రాయే, ఆకలి అవుతుంది తిందాం. పట్టుకత్తానా అన్ని తీసుకొని రావద్దా? ఇలా లేచిన సంధి కౌసు కౌసు అని కొట్టుకుంటాంది నా గుండెందుకో. బుద్ధి తీరేది బుర్రకిత్తనే ఊకుంటది గాని లేకుంటే ఆగం చేసి రోగం తిప్పుతుంది మరి. అది పట్టుకత్తానా నీకంటే ఎక్కువ ఉన్నాయి నాకు నీటి మీద కాయకు. తిందాం పట్టు. ఏతేనే ఉండబడితే వేసేదా కావుతలేదు పానం. అబ్బా కమ్మ వస్తాంది. చెప్పనయ్యి, ఈ వాసన చూస్తేనే నా ముక్కులున్న చిత్రాలు ముక్కలకు చూస్తానే ఎన్నడు తింటానా అని. ఒక ముక్క కొరుక్కనే నా బొక్కలకు పానం వచ్చేటట్టున్నది. చెప్పనా? అయ్యో ఉడికేదాకా ఆయన అని ఉమ్మగిలేదాకా ఆగవా? తేనె ఎత్తి వెయ్యనేగా. ఇంకో 2 ముక్కలు వేయరాదే, కార్యం ఉండేది. అబ్బా మాలతి, నెంబర్ 1 ఉన్నదే కూర. నువ్వు అండితే ఆకలి కాకుండా తినబుద్ధి అవుతుంది అన్నం. నువ్వు అండే అంటుడుకు కోళ్ళే ఉరికత్తాయి నన్ను కొయ్యి కొయ్యి అని, కోళ్ళే ఉరికత్తాయి నన్ను కొయ్యి కొయ్యి అని. అంతా సూపర్ అండవు. బగార కూడా అచ్చలేసినవే, లైట్ బగార. ఏహే ఊకో, నీ మాటలతోటి నన్ను ఈత చెట్టు ఎక్కిస్తాను. ఇక భూమి మీద ఎవ్వరన్నట్టే చెప్తాను కూర. మాలు సుతారు కట్టిన ఇల్లుకు అట్టోడు కట్టిన ఇల్లుకు తేడా ఉండదానే. ఏళ్ళకేళ్ళే గొరక తినబుద్ధి అవుతా. నేను వండిన కూర తింటాండే, కానీ అవతలికి ఉతలికి పోతే గోస అవుతుందని అవుతున్నా. లేకపోతేనా నిజంగానా? నిజంగా నిజమేనే. నీకు అండు ఎవరు నేర్పిరో గాని దండేసి దండం పెట్టాలి వాళ్ళకు. మా ఎలబోతారం అమ్మమ్మ నేర్పించింది. ఆమె అంటలు బాగా వేసేది. పాపం అద్దనంగా కూడా అండేది, కానీ ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. అయ్యో అవునానే. ఉంటే మంచిగా నీ కూరలు తిని సంబరపడు బంగారు తల్లి. నీకు పని నేర్పించి పక్క జరిగిందా? అయితే అనేది తిను. నీకు నేర్పించి అయితే మంచి పనే చేసింది. అయ్యో మాదాలు గంతి ఎన్నడు తిన్నట్టే చేస్తాను. వారానికి 2 సార్లు తిన్నా కూడా చికెన్ మీద పవనే తీరేది. తిను. మాలతి, ఇది ఏందనుకుంటానవే? బయలర్ కోడి బగార పువ్వ. వారానికి 2 సార్లు కాదు 4 సార్లు తిన్నా బుద్ధి తీరది. అట్టుట్టి అనుకుంటానవా? తిను. ఆహా, నేనోటంటే నువ్వోటంటే అందరు నా మీద ఇష్టోళ్ళే. పట్టుమని ఇంత పెట్టేటోడు అయితే ఇవ్వలేరు ఇలా కండ్ల కాపగొట్ట. అబ్బా కౌసు వాసన కమ్మగత్తంది కదా, వాసన మంచిగా. గీ రమేష్ గాని ఇంట్లోకి వెళ్ళేనా ఏంది? రమేష్ గాని పెన్లో గింత మంచిగా అంటుందా కౌసు కూర? వాసనకైతే నోరు ఊరుతుంది. బా ఏం చేస్తు మరి? వినయ్ ఎటు పోతున్నావురా? ఎటు పోతే నీకెందుకు? ఇవ దగ్గర బాగా ఇడుతుంది కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇస్తాను నన్ను? అయ్యో గవన్నీ మనసులో పెట్టుకోకురా వినయ్గా. కోపం లేదన్న ఒక మాట అంటే కొరకాసు లెక్క కాలుతారా ఎవరన్నా? తెలివకన్నా తీ పాపం అనుకోవాలి గాని. నిన్ను పాపం అంటే పామే కొట్టాడు ఎవరితో మనసుల మీదకి. సరేగా నీ ఏంటి చెప్పు. ఈ ఎడ్డి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు కౌసు తిన బుద్ధి అవుతుందిరా. అయితే నన్ను ఓసుకొని తింటావా? ఛీ ఎట్లా కనబడుతున్నారా నీ కంటికి? నేను కొవ్వు తప్ప పిడికెడు మాంసం కూడా వెళ్ళది. నిన్నెవరు కోసుక తింటారా? అంటే కొవ్వు లేకుండా ఓసుకొని తింటావా? నీ ముఖం చూస్తే తిన్నా ఏదటే ఉన్నావు గానీ నీకేం కావాలి చెప్పు. ఓరి బారకాలి, కౌసు తినక చాలా రోజులు అవుతుందిరా. కొందామంటే చేతుల రూపాయి లేకుండా అయింది. మరి ఏమంటావు రూపాయి? ఇగో గిందికేరా నాకు కోపం వచ్చేది. గిట్లా కిందికి మీదికి మాట్లాడితేనే నిన్ను పందులు కొట్టినట్టు కొట్టబుద్ధి అవుతుంది. ఆయమన్న మాటే రాదేవరా నీ నోట్లకెళ్ళి. ఇగో నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటావు చెప్పు. గి రమేష్ గారి ఇట్లకెళ్ళి కౌసు వాసన కమ్మగత్తందిరా. అత్తే వీర్చుకో, నేనేం చేయాలి దానికి? పీల్చుకుండు కాదురా పిసగాడిది. నువ్వు పోయి అలా నీ తా కూరక్కరా పోరాదురా. వాసన ఆటగానే అత్తందంటే చికెను మటను అండినట్టున్నారు గాని
జర అక్కరా పోరా అదర తింటా. అగో పెళ్లి పోషకనైతే కూరలు కొరియానికి పెట్టినట్టు నీకు తినాలనిపిస్తే నేను ఎందుకు అడక రావాలి? నువ్వు అడుక్కొని తినిపో. పాలు తోడుకోవాలని తింటా పెరిగేయాలి గాని సరుపు నురుగు ఎత్తా అంటే అయితే అదిరా కాదు. ఇది కూడా గంతే. నేను పోతే ఆ రమేష్ గాడు వెయ్యి అంటాడు, నాకు కోపం వస్తుంది. అందుకే నిన్ను ఓరా అంటన్నా. జర అడకరా పోరా అదర బాంచను. నువ్వు పోయి అడుగుతా తిడతాడు కానీ నేను పోయి అడుగుతానే తినరాని గిన్నెలో కూరేసిస్తాడా? ఏం మాట్లాడుతున్నావు పోసావా నువ్వు? అరే నీ ఒర్రిచ్చుడు ఒర్రెలో పోను ఏం ఒర్రిత్తన్నావురా? ఒర్రిచ్చిన తలకాయ నాశనం చేయబడుతుంది. నీ బొరుడు గంగకోదట్ల పోను. నోరు మూసుకొని చెప్పింది చేయరాదురా. నువ్వు పోయి అడుగుకో కూరాడు మానేస్తాడు పోరా. నీ బొరుడు పాడుగాను. అబ్బబ్బా ఏదన్నా పని చెప్తే ఒక్క మాటకు అసలు అర్థం కాదు. నీ తలకాయ మన్నువాడా. సరే పోయేత్తది అత్త సొమ్ము అల్లుడు దారం లెక్క నువ్వు తినడానికి నేను అడకరావన్నా? ఆగు అడకత్తా. పోరాదురా. పోతా అనుకుంటా పొత్రం లెక్క నిలబడి చూస్తున్నావు. నా పానం పోతాంది ఆసనకు. జర ఓరి దండం పెడతా. సరే పోతుంది. అబ్బా ఏమండినవే నువ్వు ఇలా కూర అంటే కూరేపో. బగార బువ్వ బయలర్ కోడి సూపర్ ఉంది. అబ్బా బగారు పువ్వ బయలురు కూడా ఇంత అంటే నోట్లకెళ్ళి నీళ్లు ఊరుతున్నాయి. తింటే ఇంకెంత మంచిగా ఉంటుందో. నేను అడికైనా అనుకున్నా నా ముక్కు అబద్ధం ఆడదు. చికెనో మటనో అనుకున్నా. మంచి కమ్మటి వాసన వస్తుంది, కౌసు వాసన. అబ్బా రమేష్ గా ఎంత అదృష్టవంతుడు పాడుకోవు. నీ పెళ్ళంకి ఇంత కమ్మ కూర లాంటి పెట్టుకుంటా కూడా ఎందుకురా పక్కగా ఉన్నావు. అవును రమేష్ ఏస్తున్నావురా? ఏం లేదురా, ఇప్పుడే తిని ఇట్లా కూర్చున్నా. పానం అంతా మజ్జు మజ్జు ఉన్నావులే. ఏంద్ర మరేమో గిట్లా వచ్చినావు? నీతో చిన్న పనివాడు వచ్చిండ్రా. గీనతోటి పని పడొచ్చినవా? ఏంటిది వినయ్, గీనేం చేస్తాడని వచ్చినావు? ఏం లేదురా, నాకు గింత కూర కావాలి, మీరు ఏస్తారేమో అని మీ ఇంటికి వచ్చిండ్రా. కూరనా? మా కూర ఎక్కడిదిరా? ఏం దిక్కు లేకనే తొక్కేసుకొని తిన్నాం. ఇగో చెయ్యి చూడు, అంత కారం కారం వాసన వస్తుంది. చూడే మాలతి ఏమత్తాంది? మసాలా వాసన వస్తుంది. గదేరా. అయితే తొక్కుల్ని ఇంత మసాలా వేసి నూరు నాకు అమ్మ ఉంటదని. అట్టి తొక్కు తింటే ఏం రుచి ఉంటదిరా? గందుకే ఆ తొక్కుల్ని మసాలా ఎక్కువ అవుట్లో దీని తలకాయ పనిచేస్తలేదు. అగో ఇవరకనే బగార పువ్వ బయలు కోడి మంచిగా ఉందన్నారు కదరా, ఇప్పుడే మాట మార్చిరేవరా మీరు? ఏ గట్ల మంచిగా ఉన్నది అని అనలే వినయ్. బగారు బువ్వ బయలర్ కూడా తీసుకొచ్చుకొని అండుకోక బాగా రోజులు అవుతుంది, తెచ్చుకొని అండుకొని తిందాము అన్నాడు. నీకు గట్లిన పడ్డది. అబ్బో మంచిగున్నారు పో ఇద్దరికిద్దరు. ఇవరిదాకా నాకు కౌసు వాసన రానే వచ్చే, ఇప్పుడేమో అది అట్టిదే తొక్కువ అని అబద్ధాలాడుతుంది. ఆ పంగకాలది ఆ ఎండిపోయిన నట్టల బాడుకావు మంచిగా బొక్కలు అంకుకుంటా బయలర్ కోడి మంచిగున్నది, బగారు బువ్వ మంచిగున్నది అనుకుంటా ఊరిచ్చుకుంటా తిన్నాడు. నేను ఈడికెళ్ళి చూస్తే నా కళ్ళు నా చెవులు నన్ను మోసం చేస్తాయా? భలే ఆడిది ఉన్నది పో ఇక మతలాడిది. కాకినాలని ఏంది దీని బగారులో వచ్చా మన్నువాడ. అబ్బా ఏదైనా కూరుంటే కొద్దిగా మస్తు ఆకలి అవుతుందిరా. పతాకం ఇంటికి వచ్చినా కదా నేను. అంటే ఏందన్నట్రా నీ ముచ్చట? మేము మంచిగా బగారు బువ్వ బయలర్ కూడా అండుకొని తిని గంజుల లోపల పెట్టి నీతో అబద్ధం ఆడతాను అనుకుంటున్నావు ఏంది? మాలది ఆ గంజులు వాటికి చూపిపోయాయి, నమ్ముతలేడు. నేను గట్లంటలేనురా, మీరు నాతో అబద్ధం ఆడతారు కానీ నిజంగానే లేదు కావచ్చు. సరే తీరా, ఇక నేను పోయేస్తా. మీ తొక్క అయితే పైలం రా, అసలే మసాలా కలిపిరేమో దాంట్లో. ఎత్తుకపోయేది ఇంకా. సరే పోయిరా. కూరగా అన్నట్టు ఈయనకి కూర అదేమన్నా అట్టుటి కూరనా? బగార బువ్వ బయలర్ కోడి మెల్లగా పిల్లి లెక్క నాసి పెట్టి వచ్చి అడుగుతాండు. అట్టెట్టేస్తాం రా. చూసినావా పోసావా? చెప్తే నా మాటినవా? కోడి కూర ఇంట్లో పెట్టుకొని తొక్కేసుకొని తిన్నావు అంటున్న వాడు. ఆ బౌరూపుల బాడకావు గన్న అబద్ధాలు ఆడతాడని నేను అనుకోలేదురా. కూర వాసన కమ్మగా రానే రావట్టే తొక్కుతోటి తిన్నాను అబద్ధాలు ఆడతాడు. ఎండిపోయిన బాడక వేరక తిన్న బాడకవు మందిండల్లా టెంట్ వేసిన కాడికి అయితే పెండ్లమోడు ఇద్దరు పోతారు. కార్యాల కాడికి, సచ్చిన కాడికి, పురుళ్ళ కాడికి, సంవత్సరాల కాడికి, బతికిన కాడికి అన్నిటికి పోయి తినత్తారు. వీళ్ళ మీద మన్ను చూసినావా పోసావా? ఆయన గురించి తెలిసే నేను అట్లా చెప్పిన నీకు. నువ్వు నా మాటినవా? పోయి అడక రాపవంటివి. వాడు ఏది ఇయ్యాడు ఏది పోయాడు పిసినారోడు. సరే తిని పోతున్నా. అడుగు పిసినారోడైతే నేను జనగని రా.
జైలుగా ఒక్కసారి పట్టిందంటే అసలే ఇడిచిపెట్టది. ఆడ ఎట్టెట్టేడో నేను కూడా చూస్తా. ఇలా బగారు బువ్వ బయలుదేరి కొడి తిన్నదాన్నే కావాలి నేను. వినబడ్డదా? యో మాలతి, నేను ఊళ్ళో దాకా పోయేస్తానే, నువ్వు తలుపులు దగ్గరికి వేసుకొని ఉండు. ఆయనతో బువ్వ కూర వాసన బయటకు వచ్చిందనుకో అందరు వచ్చి అడుగుతారు, లేని తలకాయ నొప్పి. మా పెట్టుకుంటా కానీ నువ్వైతే జల్దీరా. అత్త అత్త. గీలేవాళ్ళు మా ఇంటికి వచ్చి పట్టారు. ఎవరు? పోషవా పోషవా, ఓ పోషవా, మాలతి కొన్ని నీళ్ళు పట్టుకురా, మన పోషవా కింద పడ్డది. అరే రాయ జల్దీ. అయ్యో ఎట్లా పడ్డది? పోసావా పోషవా 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 పోషవా, లే పోషవా, ఏమైంది? పోషవా లే. నేను ఏడున్నా? అయ్యో పోషవా, నేను రమేష్, నువ్వు మా ఇంటికి వచ్చి పడ్డావు. లే లే మెల్లే. అయ్యో అయ్యో ఏమైంది పోషవా, చెప్పు, ఏమైంది, మాట్లాడు. ఏమైందంటే ఏం చెప్పమంటావురా? ఇవరి దాకా నేను రోడ్డు పొన్న పోతా అంటే ఒక పెద్ద సుడిగాలి అమాతావు నన్ను ఎత్తుకుపోయి ఇక్కడ ఎత్తేసిపోయిందిరా. అమాతావు నన్ను ఎత్తుకుపోయి ఇక్కడ ఎత్తేసిపోయిందిరా. అబ్బా ఇంకా నయమైంది, ముళ్ళ కంపలల్లా మురికాల వల్ల పడేయలే, నీ ఆకిట్ల పడేసింది. అబ్బా నాకు నూకలు బాగున్నాయిరా భూమి మీద. అమ్మో ఏంది సుడిగాలి లేవట్కొచ్చిందా? ఉరి అక్క, ఇది ఎక్కడ చిత్రం రో. సరే లేవట్కొచ్చింది కానీ మా ఇంటికాన్ని ఎందుకు ఎత్తేసింది? నాకేమెరకరా, అదేమన్నా రాంగ నాకు చెప్పి తీసుకొచ్చిందారా? సత్యదాన్నే బతికినరా దేవుడా అనుకుంటాన్నా. గీ ఆపదలో కూడా గిన్ని గుచ్చికొచ్చాను లేబడుతుంది. నా పానం అంతా గజగజ అవుతాను. ఇక నేను ఉంటానో సత్తానో నీ బాంచనరా, నీ దండం పెడతా, ఆకలి బాగా అవుతుంది బిడ్డ. బుక్కడి పువ్వు వేసి తింటా. అన్నం తింటావా? అన్నం ఉన్నది కానీ కూర లేదు పోసావా? అయ్యో భగవంతా, నేను మా ఇంటికి పోయి మాది ఎందు గాని మళ్ళా సుడిగాలు వచ్చి గిట్నే ఎత్తుకుపోయి నన్ను పడేస్తుందని భయం అవుతుందిరా. సరే అయినానికి ఏముంది గాని జర మా ఇంటికాడ వచ్చి తోలేసేత్తు రాదురా, ఆ సుడిగాలు వస్తానని ఆగవాడు. నేనే కంక కట్టోలే గింత అంతున్నా, నిన్నేడు ఆగబడతా పోసావా? ఆయనతో నన్ను కూడా అటే దంచకపోయినా అంటే ఎటో పోతా. ఇక ఆకలి అవుతుంది అంటున్నావు కదా, ఈయనే బుక్కడి తిందుపా తొక్కేసుకొని. అయ్యో తొక్కేసుకొని అన్నా, మీ ఇంట్లో ఏం కూర లేదా? ఏం లేదు పోసావా, ఇవరి దాకా మేము కూడా ఇక తొక్కుతోనే తిన్నాం. వాసన చూడు ఎత్తందో, చూడే తొక్కు అత్తలేదా? తొక్కు వాసన వస్తుంది. అంత ఇట్లా అవుతుంది అంటున్నావు కదా, పోసావా తిందు. లేవు మెల్లలేవు. అరే రమేష్, నాకెందుకో మీ ఇంట్లో కౌసు ఉన్నది అనిపిస్తుందిరా. జరగింత ఉంటే తెచ్చేయరాదురా, ఎందుకో తొక్కుతోటి తినబుద్ధి అయితలేదురా బాంచను. అయ్యో మా ఇంట్లో కౌసు లేదు పోసావా, నేను నీతో అవతం ఆడుతున్నా చెప్పు. గా అట్టి తొక్కే ఉన్నది, మేం గదే తొక్కుతో తిన్నాం. కాదురా, నాకెందుకో కౌసు ఉన్నట్టు అనిపిస్తుందిరా. నా పానం అంత ఎట్నో అవుతుంది, నాకు మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయిరా. నీ బాంచనరా, కౌసు ముక్క తెచ్చి నా నోట్లో పెట్టరాదురా, జర నీ బాంచన్, నా కడుపులో ఆసరు ఉంటది. అబ్బా అయ్యా, నా పానం అంత ఎట్నో అవుతుందిరా. రమేష్ నీ దండ పెడతారా, నా తలకాయ తిరుగుతుందిరా, నా కన్ను దింపుతున్నాయిరా. అవ్వా నన్ను అమాతం ఎవరు చెత్తుకుపోయినట్టు అవుతుందిరా నీ బాంచనరా. గావరైతే అన్నట్టున్నది కదా, సరే తీపోచావా, నేను తీసుకొస్తా. ఓ పిసవానా, కౌసు ఎక్కడున్నదే మన ఇంట్లో, సపడేకి రా.
అబ్బా చెప్పండి నాకు నీ కడుపులో ఉడత సచ్చి చెప్పండి అవి బాంచను. అగో అత్తంది అగో చుడుగారు వస్తుంది నన్ను లోపట్టుకపోయేటట్టుగా మాలతి. అయ్యో నాకు అంత అవుతుంది కవర్ అవుతుంది మాలతి. ఆ కౌస్కూరిటీయే అగో వస్తుంది కౌస్కూరిటీయే. ఆగో నీకేం పుట్టిందిరా? ఇవరి దాకా మంచిగానే పుట్టింది. మరి నీకేం పుట్టిందే పోసి నువ్వు కూడా మంచిగా ఉన్నావు కదా. బగార బువ్వ బయలర్ కోడి తిందామని గీకమత చేసినావు కదా. నాకు తెలియదా నీ ఈకమతలు? కౌసు లేదు గీసు లేదు, సప్పుడేక తొక్కుతో తింటే నేను, లేకపోతే చక్కగా నీ ఇంటికి మీకో అన్నా. అయ్యో అయ్యో ఒక ముక్కేసిపోరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిండ్రుగా మా వీడియో ఎట్లుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపన్న గంట ఉంటది, గంట కూడా కొట్టుండ్రి. ఈ నలవొక పోడు, ఈ ఎరక తిన్నోడు, అట్టి పిసినాచోడు ఒక చికెన్ ముక్కెత్తే ఏం బాగునుల్లా. గట్లయితే మనం వేయం. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే మన ఛానల్లో ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తప్పకుండా వీడియో రిలీజ్ అవుతుంది. చూడటానికి అందరూ తయారుండుర్రి. అవు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.